హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ అలీం. మన క్లినిక్కి వచ్చేటువంటి కొందరు మూత్ర విసర్జనలో చలనశీలత అంటే స్పెర్మ్ బయటికి వస్తుందని చెప్తున్నారు. మరి కొంతమంది సార్ నేను బయటికి వెళ్ళినప్పుడు, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, చాలా ముక్కినప్పుడు చలనశీలత బయటికి వస్తుందని చెప్తున్నారు. ఈ విధమైన సమస్యలు ఉన్నవారు భయపడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సినది ఏమనగా, మనకి చలనశీలత వచ్చే ద్వారము, మూత్రము వచ్చే ద్వారము రెండు వేరువేరుగా ఉంటాయి. సో ఆ విధముగా రావటం అవకాశాలు తక్కువ. ఎందుకంటే మన మన వృష్ణాలలో స్పెర్మ్ ఉత్పత్తి ఉంది. దాని ద్వారా మాత్రమే వీర్యం బయటికి రావాలి. మూత్రం ద్వారా బయటికి రావడానికి అవకాశం తక్కువ. ఒకవేళ దానిలోనే మీకు వస్తుంది అంటే, కొంతమంది ఫాన్ మూవీ ఎక్కువగా చూడటం, వారికి సెక్షువల్ మైండ్ రావటం, ప్రాస్టేట్ వెజల్స్ ద్వారా టెస్టోస్టిరాన్ హార్మోన్ స్టిమ్యులేట్ అయ్యి వారికి లిక్విడ్గా వాటర్ లాగా ద్రవం బయటికి వస్తుంది. సో ఈ విధమైన వ్యక్తులని గమనిస్తే చాలామంది ఫీలింగ్స్ ద్వారా వచ్చే ద్రవం స్పెర్మ్ అని చెప్పి అనుకుంటున్నారు. అది మూత్రం ద్వారా బయటికి వస్తుందని అనుకుంటున్నారు. మరి కొంతమంది బాత్రూమ్ వెళ్ళినప్పుడు చాలా ముక్కిపోతారు. ఇలాంటి సమయంలో ఆ లిక్విడ్ని స్పెర్మ్ అని అనుకుంటారు. కానీ అది వేరు, ఇది వేరు. సో భయపడకండి. అదే విధముగా చాలామంది ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుంటారు. వివాహం కాని వారైనా, వివాహం అయిన వారైనా మామూలుగా వారి పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు వారికి సెక్షువల్ మైండ్గా డైవర్ట్ అవుతుంది. హార్మోన్స్ స్టిమ్యులేట్ అయినప్పుడు ఈ విధమైన ద్రవం బయటికి వస్తుంది. సో దీనివల్ల ఎవరు భయపడవలసిన అవసరం లేదు. అదే విధముగా మీకు ఇలాంటి సందేహాలు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంది, నాకు కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి, మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం ఉన్నవారు రాత్రిపూట మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోండి. అదే విధముగా ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి. నట్స్, వాల్నట్స్, బాదం ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. శరీరం బలంగా ఉంటుంది. రాత్రిపూట అలసట, నీరసం, ఇంకా మోకాల నొప్పి లేకుండా ఉండటానికి ఈ విధమైన ఆహారం తీసుకోండి. అదే కాకుండా చల్లదనం ఇచ్చేటువంటి పాలకూరలో ఫోలిక్ యాసిడ్ ఉంది. శరీరాన్ని చల్లదనం పరుస్తుంది. ఇది చాలా ముఖ్యమైనవి. ఇంకా మరియు బత్తాయి, ఆరెంజ్, దానిమ్మకాయ, రెడ్ బనానా తీసుకోండి. ఇవి ప్రకృతి పరంగా మన లోపల ఉండే వేడి తక్కువ అవుతుంది. సో కొబ్బరి నీళ్ళు, మజ్జిగ చాలా చాలా మంచిది. సో నిద్రలోనే చలనశీలత ఉంది అని చెప్పి మీరు భయపడకండి. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు ధన్యవాదాలు.